హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 13 వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నిన్న ఈవినింగ్ మ్యాచ్ జరిగింది. మీకు అందరూ ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్, మొత్తానికి మన హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. అది ఎలా జరిగింది, ఎంత విధ్వంసం సృష్టించారని చెప్పేసి మీ అందరికీ చెప్తాను ఒక ఎగ్జాంపుల్. బట్ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కాటేరమ్మ కొడుకులు, నార్మల్ కొడుకులు కాదు. అట్లా ఇట్లా ఆడలే. అసలు లాస్ట్ ఇయర్ నుంచి ఏమైందో మన ఎస్ఆర్హెచ్ టీంకి తెలియదు, కానీ ఏ మంది ఇచ్చారు, అసలు వాళ్ళకి ఏం తినిపిస్తా ఉన్నారు, ఏం జ్యూస్ తాపిస్తా ఉన్నారు అర్థం కావట్లే. కానీ పిచ్చ కొట్టుడు కొడతా ఉన్నారు. ఏ రికార్డులు మిగట్లే, ఏం రికార్డులు ఉండట్లే. వీళ్ళు కొట్టిన రికార్డులు వీళ్ళే బ్రేక్ చేసేంతలాగా ఆడుతూ ఉన్నారు. ఎవ్వరు ఇంతవరకు అన్ని రికార్డులు బ్రేక్ చేసినారు. ఈవెన్ ఫస్ట్లో ఆర్సీబీది, ముంబైది, సిఎస్కే వీళ్ళ ఉండే రికార్డులు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అసలు సరిగ్గా పర్ఫామ్ చేయలే. 3 ఇయర్స్ అది అని చెప్పేసి తెలిసిందే మనందరికీ. కానీ లాస్ట్ ఇయర్ నుంచి అసలు ఆ కుకట్పల్లి క్లాస్ అని అంట, లేకపోతే మన ఎన్ఆర్కే ఉన్నాడు కదా, నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, వీళ్ళంతా ఎలా ఆడుతూ ఉన్నారంటే, మాట్లాడుకుందాం స్కోర్ బోర్డ్ గురించే మాట్లాడుకుందాం. అసలు మ్యాచ్ ఏమైంది, ఎవరెంత కొట్టారు, ఎన్ని సిక్స్లు కొట్టారు, ఎంత దూరం కొట్టారు, మొత్తం మాట్లాడుకుందాం. ఎస్ఆర్ఆర్ మ్యాచ్ మధ్యలో ఏం జరిగాయి, వీళ్ళెంత కొట్టారు, అసలు ఇద్దరు తగ్గలేం మొత్తానికైతే. ఈ టీం సాగు కొట్టింది, ఈ టీం మొత్తానికే పిచ్చ కొట్టుడు కొట్టింది. బట్ కాటేరమ్మ కొడుకులకి, ఆర్ఆర్ టీంకి, అంటే కొడుకులు అంటున్నా అంటే బ్యాడ్ వే కాదు, మన సలార్ సినిమాలో డైలాగ్ ఇట్లా. కాటేరమ్మ నిజంగా మీరు హైలైట్స్ చూస్తే కాటేరమ్మ ఫైట్ చూసినంత హ్యాపీ ఫీల్ అవుతారు, అట్లా ఉంది. ఈ రోజు మ్యాచ్కి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా 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 ఖుషి అయిపోతారు. బట్ స్కోర్ బోర్డ్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళది అనమాట. ఎవరెవరు మీకు అందరికీ తెలిసిందే. హెడ్ అనేవాడు ఎలా ఆడతాడు, ట్రావిస్ హెడ్. మనకి అభిషేక్ శర్మ కూడా మన ఇండియన్ ఛాంపియన్, మన మ్యాచ్ ఆడాడు. మన ఇండియన్ టీము న్యూ జనరేషన్కి సంబంధించి యువరాజ్ సింగ్ లాగా ఆడతాడు. యువరాజ్ సింగ్ బాగా ట్రైన్ చేస్తూ ఉన్నాడు అనమాట అభిషేక్ శర్మని. మస్తు ఎట్లా అన్నాడంటే, ఓపెనింగ్ ఇంకా ఎట్లా కొట్టాడంటే 11 balls 24 runs కొట్టాడు. 11 balls 24 runs, 5 fours, దాంట్లోనే 5 fours కొట్టేశాడు మొత్తానికి అట్లా వేసి అవుట్ అయ్యాడు, క్యాచ్ అవుట్ అయ్యాడు. ఎస్ఎస్వి జైస్వాల్ పట్టాడు. తర్వాత ట్రావిస్ హెడ్, ఈయన ఊకే ఉంటాడు. అసలు లాస్ట్ ఇయర్ నుంచి ప్లస్ ఆస్ట్రేలియాలో అసలు ఆ బాధుడు ఏంటో, ఆ కొట్టడం ఏంటో, అసలు బాల్ని కొడతా ఉన్నాడా, లేకపోతే ఏదైనా బంతి సిరేస్తా ఉంటే అట్లా దుబ్బేస్తా ఉన్నాడా అర్థం కావట్లే. ఏదో చామంతి పువ్వుని, లేకపోతే ఏదో గులాబీ పువ్వుని కొట్టినట్టు కొడతా ఉన్నాడు బాల్స్ని. ఏమనుకుంటా ఉన్నాడో ఏమో నాకు తెలియదు. 31 balls 67 runs కొట్టాడు. దాంట్లో 9 fours కొట్టాడు, 3 sixes కొట్టాడు. స్ట్రైక్ రేట్ 216, టూ మచ్. అసలు అభిషేక్ శర్మది కూడా 218 స్ట్రైక్ రేట్. అసలు వీళ్ళు తర్వాత ఇషాన్ కిషన్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాటేరమ్మ కొడుకు ఇషాంత్ శర్మ ఈరోజు మనకి మ్యాచ్లో చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇషాన్ కిషన్కి వచ్చింది. మొత్తానికి తన డెబ్యూ ముంబై మొత్తం ఆడేశాడు. మొత్తం ముంబైకి ఆడడం జరిగింది. ఇషాన్ కిషన్ చాలా మటుకు మ్యాచెస్ తన కెరియర్ అంతా ముంబైలోనే సాగడం జరిగింది. ఓపెనర్గా ఆడాడు, తర్వాత వన్ డౌన్ ఇది. కానీ ఒకసారి 99 దగ్గర అవుట్ అయ్యాడు ముంబైలో ఉన్నప్పుడు. చాలా తనకి డిసప్పాయింట్మెంట్. బట్ ఎస్ఆర్హెచ్కి డెబ్యూ మ్యాచ్, అంటే ఎస్ఆర్హెచ్లో ఫస్ట్ టైం ఆడుతున్నాడు, అది కూడా ఫస్ట్ మ్యాచ్ ఓపెనర్గా, వన్ డౌన్గా వచ్చి ఎట్లా ఆడుతూ ఉన్నాడంటే 106 సెంచరీ కొట్టాడయ్యా. మొత్తానికి సాధించాడు. మొత్తానికి 47 balls మళ్ళీ లాంగ్ ఇన్నింగ్స్ ఏం కాదు, జస్ట్ లాంగ్ ఇన్నింగ్స్ అంటే లాస్ట్ వరకు ఉన్నాడు. కానీ 47 balls 106 కొట్టడం అంటే అసలు, దాంట్లో మళ్ళీ 11 fours, 6లు అయితే 6 6లు కొట్టేశాడు అబ్బా. ఇంకా మొత్తానికి బయటికే. స్ట్రైక్ రేట్ 225 స్ట్రైక్ రేట్. ఇంత బీభత్సమా? ఆయన అభిషేక్ శర్మ చూస్తే 218 స్ట్రైక్ రేటు, ఈ ట్రావిస్ హెడ్ ఏమో 216, ఈయన చూస్తే 225. అందరు 200 ఉంటేనే తప్ప మ్యాచ్లో తీసుకోరేమో. అంటే ముందే మాట్లాడుకుంటారు వీళ్ళు, అంటే మీ స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేస్తేనే మీరు టీంలో ఉంటారు, లేకపోతే ఉండరు అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుకొని పంపిస్తూ ఉన్నారేమో. సరే, వీళ్ళ ముగ్గురు అంటే ఓకే. తర్వాత ఎన్ఆర్కే వచ్చాడు, అంటే నితీష్ కుమార్ రెడ్డి, మన తెలుగు అబ్బాయి, మన ఆంధ్ర అబ్బాయి. ఇంకా ఈయన ఊకే ఉంటాడా? ఈయన ఊకే ఉన్నాడు. ఈయన ట్రైలర్ చూసినాం మన హెచ్ఆర్ఎస్లో ఎట్లా ఉందని. సలార్ లాస్ట్ మనకి టెస్ట్ సిరీస్లో చూసాం. అంతకుముందు టీమిండియాలో కూడా ప్లేస్ దొరికింది. ఎట్లా ఆడాడు, ఎంత ప్రూవ్ చేసుకున్నాడు, సెంచరీ కొట్టాడు, వాళ్ళ ఫాదర్ని ప్రౌడ్ చేశాడు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీంలో మెయిన్ ప్లేయర్గా ఆడుతూ ఉన్నాడు. ఫస్ట్లో అంతగా చూడలేదు, కానీ బౌలర్గా చూసాం అక్కడక్కడ. బట్ ఇప్పుడు చాలా మటుకు బ్యాటర్గా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా బాగా ఆడుతూ ఉన్నాడు. తెలుగు కుర్రాడు చాలా ఒకప్పుడు అంబటి రాయుడు ఉండే, లేకపోతే మనకి కొంతమంది ఉండే, కానీ ఇప్పుడు చాలా మటుకు అంటే చాలా మటుకు కొంచెం బూస్టప్ ఇస్తూ ఉన్నారు.
ఒకటి మనకి ఎన్ఆర్కే. దీంట్లో మళ్ళీ వీళ్ళు రన్స్ ఏం ఉరకట్లే. ఈయన కూడా 4 4s కొట్టినాడు, 1 6. ఈయన స్ట్రైక్ రేట్ చూసుకున్నా 200. ఆ 200 200 200 స్కోర్లు కొట్టినట్టు కొడతా ఉన్నారు. స్ట్రైక్ రేట్లు మెయింటైన్ చేయడం ఏంటో. సరేలే, ఈయన అయిపోయింది. ఇంకా అసలైన కాటేరమ్మ కొడుకు కుక్కట్పల్లి క్లాసన్ వచ్చాడమ్మా. ఈయన ఊకే ఉంటాడా? ఈయన అస్సలే ఊకెన్నాడు. ట్రావిస్ హెడ్ అన్న చూసి చూసి మంచిగా కొడతాడు. ఈయన అట్లా కాదు. బాల్ చిక్కితే అయిపోయి ఇంకా అది గాల్లో బంతికి చేమంతి పువ్వు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది, మల్లె పువ్వు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అసలు ఏం కొట్టడం అయ్యా స్వామి అది. మీరు అసలు దాన్ని మీరేమన్నా బాల్ అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని యాపిల్ అనుకుంటా ఉన్నారు? ఎందుకు అసలు మ్యాచ్ చూస్తూ ఉంటే నిన్న ఈవినింగ్ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్లో ఏమైంది? క్లాస్ అండ్ 34 runs 15 balls, జస్ట్ 14 balls, 5 4s, 1 6. ఈయన స్ట్రైక్ రేట్ ఏం తక్కువ కాదు, వీళ్ళందరికంటే ఎక్కువ. 242 కాదు. ఇషాన్ కిషాన్ 225 స్ట్రైక్ రేటు, ఈయనది 200, ఆయన 225, ఇది 212 అని చెప్పేసి అనుకుంటే ఇది 242. స్కోర్లు కొట్టిన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం. అసలు ఏం ఆడుతూ ఉన్నారంటే మొత్తానికి పిచ్చ కొట్టుడు కొట్టినారు. మొత్తానికి అయితే ఇంకా మళ్ళీ ఆర్సీబీ రికార్డ్ బ్రేక్ చేసినట్టే. అంటే ఆల్మోస్ట్ నియర్ బై ఎస్ఆర్హెచ్ రికార్డ్ని మళ్ళీ వాళ్ళే బ్రేక్ చేసుకునే దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే లాస్ట్ టైం 287 కొట్టారు. అంటే 287 per 3 wicketsతో మొత్తానికి ఐపీఎల్లోనే అది హైయెస్ట్ స్కోర్ అనేది వీళ్ళే బెంచ్ మార్క్ పెట్టారు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు 1 run డిఫరెన్స్ అంతే. అప్పుడు 287, ఇప్పుడు 286 దగ్గర 6 wickets తేడాతో మొత్తానికి 20 overs కొట్టేశారు. అబ్బా, సెంచరీ అయితే మనకి ఇషాన్ కిషాన్ కొట్టేశాడు. ఇప్పుడు బౌలింగ్ చూసుకుంటే ఆర్ఆర్లో మనకి ఎవరు అంత వేసింది అయితే లేదు. దేశపాండే చెన్నై నుంచి వచ్చాడు, తను కొంచెం బెటరే. బట్ ఏ బౌలర్ వేసినా ఆర్ఆర్ నుంచి మీరు వేసుకోండి మేము కొట్టేస్తాం, మీరు వేసుకోండి మేము కొట్టేస్తాం, మీరు ఎంత వేసినా మాకు సంబంధమే లేదు. మీరు బాల్ వేస్తూ ఉన్నారా లేకపోతే ఫ్లవర్స్ వేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు గాల్లోనే కొడతా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ టీమ్ హైదరాబాద్కి అయితే ఈరోజు పూనకాలు వచ్చినట్టున్నాయి. అసలు నిన్ననే రిలీజ్ జరిగింది అనుకుంటే సలార్ సినిమా, దాంట్లో కాటేరమ్మ ఫైట్ చూసి మేము పేపర్లు చింపి ఎగరేస్తా ఉంటే వీళ్ళు బాల్ కొట్టి ఆడియన్స్లోకి ఎగరేస్తూ ఉన్నారు, పంపించేస్తూ ఉన్నారు, బాల్స్నే పోగొట్టేస్తూ ఉన్నారు. మామూలు కొట్లే సూపర్ అసలు. ఇంకా మనకి 286 టార్గెట్ పెడితే వీళ్ళు మేబీ ఏమనుకుంటారు అందరూ, 200 180 170 కొట్టేస్తే ఆల్అవుట్ అయిపోతారు, లేకుంటే ఓవర్స్ అయిపోతాయి అనుకుంటారు. కానీ ఆర్ఆర్ ఏం తక్కువ తినలే. వీళ్ళు 286 కొడితే వీళ్ళు ఎంత కొట్టినారు చెప్తా వినండి. జైస్వాల్ మీద చాలా హోప్స్ ఉంటాయి చాలామంది, ఎందుకంటే టీమిండియాలో ఓపెనర్గా ఆడుతూ ఉన్నాడు, చాలా మటుకు వరల్డ్ కప్స్ ఆడాడు, లేకపోతే మెయిన్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నాడు. తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చి ఒక ప్లేస్ ఇచ్చారు. ఇప్పుడు ఆర్ఆర్లో కూడా మెయిన్ ప్లేయరే, అంటే ఓపెనర్గా పెట్టుకున్నారు. ఓపెనర్గా లాస్ట్ 3 years నుంచి ఆడుతూనే ఉన్నాడు, మంచిగా ఆడుతూ ఉన్నాడు, ఫామ్లో లేడని కాదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్లో అయితే తను క్యాచ్ అవుట్ అయితే అయిపోయాడు. ఫస్ట్ ఒక్క రన్కి అవుట్ అయిపోయాడు. తర్వాత సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్, ఐ మీన్ ఫీల్డింగ్ అప్పుడు లేడు, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చాడు. సంజు శాంసన్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎట్లా ఆడతాడు, ఏం కొడతాడు ఏంటి అని చెప్పేసి. 66 runs కొట్టాడు జస్ట్ 37 balls. అది కూడా 7 4s 4 6s, స్ట్రైక్ రేట్ 178. గుడ్. సంజు శాంసన్ ప్రతి మ్యాచ్లో ఎప్పుడైనా సరే తన నీడ్ ఎక్కడుందో ఎప్పుడుందో ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. అంటే నేను ఈరోజు కొట్టాలా, రేపు కొట్టాలా, లేకపోతే మ్యాచ్ని బట్టి అట్లేం లేదు. ఓపెనర్గా దింపినా, వన్ డౌన్ దింపినా, లేకపోతే తనకి ఇంజూరీ అయినా లేకపోయినా తన బెస్ట్ తను ఇస్తాడు. తర్వాత పరాగ్ చూసుకుంటే లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు. ఐ మీన్ 440+ runs కొట్టాడు లాస్ట్ సీజన్. ఇప్పుడు చూసుకుంటే మరి ఏమో తెలియదు, తనకి కెప్టెన్సీ ప్రెజర్ ఏమన్నా ఎక్కువైందో మరి తెలియదు. ఈ మ్యాచ్ కెప్టెన్ తనే. చూసుకుంటే పరాగ్ 4 runsకే అవుట్ అయిపోయాడు. ఇంకా అది కూడా ఇంకా బాధాకరణమే. తర్వాత నితీష్ రాణా లాస్ట్ నుంచి మనకి కోల్కతాకి ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఆర్ఆర్కి వచ్చాడు. ఆర్ఆర్కి వచ్చి ఈయన కొట్టింది ఏం లేదు, జస్ట్ 11 runs మాత్రమే కొట్టాడు. తర్వాత జురేల్ మనకి తెలిసింది బాగా ఆడతాడు. జురేల్ 70 runs కొట్టాడు 35 balls. ఈయన 5 4s 6 6s కొట్టాడు. స్ట్రైక్ రేట్ 200 మెయింటైన్ చేసి గుడ్. వీళ్ళిద్దరు గుడ్ అబ్బా. సంజు శాంసన్, జురేల్ చాలా చాలా బాగా ఆడారు. వీళ్ళకేం తీసి పడడానికి లేదు. తర్వాత వచ్చిన హెట్మైర్ కూడా 42 runs 23 balls, జస్ట్ 23 balls 4 6s కొట్టి 1 4 కొట్టాడు. ఈయన తక్కువ తినలేదు. తర్వాత దూబే అని చెప్పేసి అతను ఒక పర్సన్ 34 కొట్టాడు. అతను కూడా 4 6s 1 4 11 balls. ఈయన 300 స్ట్రైక్ రేట్. అసలు 300 స్ట్రైక్ రేట్ మామూలుగా కాదు. వీళ్ళెంత కొట్టారు? వాళ్ళు 286 కొడితే వీళ్ళెంత కొట్టుంటారు అంటే 242 కొట్టారమ్మా. అసలు రెండు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ చూసుకుంటే 2 మ్యాచ్లు కలిపి 520+ runs కొట్టారు. 520+ runs.
అసలు ఐపీఎల్ అనుకుంటా ఉన్నారా? లేకపోతే టెస్ట్ అనుకుంటా ఉన్నారా? ఏంటి? ఇన్ని రన్స్ కొడితే అసలు బాల్స్ ఉండాలా? అసలు ఆడియన్స్ పిచ్చోళ్ళు అయిపోయింటారు స్టేడియంలో. చూస్తా ఉంటే మాకి గూస్ బాంబ్స్ వస్తా ఉన్నాయి. ఏదో సలార్ ఫైట్‌ని, లేకపోతే పుష్ప ఫైట్‌ని, లేకపోతే డాకు మహారాజ్ ఫైట్‌ని మీరు ఏసుకోండ్రా మేము కొడతాం. బీభత్సం రావట్లే. ఎస్ఆర్‌హెచ్ ఆడిన గేమ్‌కి మన హోమ్ టౌన్ ఆడిన గేమ్‌కి అటు సైడ్ కూడా వాళ్ళేం తక్కువ తినలే. ఆర్ఆర్‌ని ఏం తక్కువ చేయకూడదు. వాళ్ళు 242 రన్స్ చేజ్ చేయడం అనేది అది ఇంకా నాట్ ఈజీ థింగ్. అది కూడా చాలా గ్రేట్ 242 అంటే. బట్ వాళ్ళకి ఓట్స్ సరిపోక అది ఇది ఆడలేదు కానీ వాళ్ళది కూడా టూ గుడ్. మొత్తానికైతే ఎస్ఆర్‌హెచ్ 44 రన్స్‌తో గెలిచిందబ్బా హోమ్ టీంలో. ఫస్ట్ మ్యాచే ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. ఆరెంజ్ ఒక రేంజ్‌లో ఆడింది. ఇంకా అది మనం మాటలలో చెప్పలేం. అందరు కాటేరమ్మ కొడుకులే, పిసినా కొడుకులు అనొచ్చు. అంత ఘోరంగా ఆడాడు. అంత మంచిగా ఆడారు. ఇంకా ఒక్కొక్కరి గురించి పర్టికులర్‌గా చెప్పలేము కానీ ఓవరాల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ అయితే టూ గుడ్ హ్యాట్స్ ఆఫ్ అసలు. ఆర్ఆర్ కూడా ట్రై చేశారు. అక్కడి వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అక్కడి వరకు కూడా తీసుకొచ్చుకున్నారు. చాలా బాగా ఆడారు. బట్ 2 సైడ్‌లు చూసుకుంటే బౌలింగ్ 2 ఎవరిది అంత ఏం చెప్పడానికి లేదు. వీళ్ళు 6 వికెట్స్ పడినారు. వాళ్ళు 6 వికెట్స్ పడినారు. ఎవరు అంత గొప్పగా ఏసింది ఏం లేదు. ఎందుకంటే అందరు బ్యాటర్లే సావగొడతా ఉన్నారు కానీ బౌలర్స్ ఎవరు చేసుకున్నది లేదు. బ్యాటింగ్ పిచ్ అనుకుంటా మేబీ ఇంకా అన్ని బాల్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎస్ఆర్‌హెచ్‌ది హైదరాబాద్‌లోనే ఉంది. చూద్దాం దానికి ఎట్లా ఎడతారు, ఏందైతది అని చెప్పేసి. మొత్తానికి ఓవరాల్‌గా ఇదబ్బా ఎస్ఆర్‌హెచ్ ప్లస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే. మీకేమనిపించింది అసలు? ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ ఆడేటప్పుడు మీకేమనిపించింది? ఆర్ఆర్ బ్యాటింగ్ ఆడేటప్పుడు మీకేమనిపించింది? అసలు బౌలర్లు ఎక్కడ ఫాల్ట్ అయింది? ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లకి లేకపోతే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్ ఒక్కటే పనికొస్తదా? బౌలింగ్‌కి పనికి రాదా? లేకపోతే వీళ్ళు డిసైడ్ అయిపోయారా ఇంకా ఎస్ఆర్‌హెచ్ టీమ్ కొడితే మేము 6లే కొడతాం. 10 ఓవర్లలో ఆల్ అవుట్ అయినా పర్లేదు. 20 ఓవర్లలో ఊపడమే, కొట్టడమే, 6లన్నా పోనీ, వికెట్లన్నా పోనీ అని చెప్పేసి ఏమన్నా డిసైడ్ అయినారో తెలవదు కానీ మొత్తానికి మొత్తం ఏ బాల్ వేసుకో 4, 6 రన్స్ ఏం లేవాడ. అన్ని 4లు 6లు ఎవడ్రా 4, 6 ఎవడు కొట్టు 4, 6 ఆడిన ఫస్ట్ బ్యాటర్ దగ్గర నుంచి 6 వికెట్స్ పడే ప్రతి బ్యాటర్ వరకు అందరూ కొట్టారు. ఒక్కరని చెప్పనీకి లేదు. అందరూ ఎవరు కొట్టలేదని చెప్పాలి చెప్పు. అటు సైడ్ కొట్టారు, ఇటు సైడ్ కొట్టారు. బీభత్సంగా జరిగింది. 520+ రన్స్ కొట్టారంటే రెండు టీంలు కలిపి చూసుకోండి ఎన్ని బాల్స్ గల్లంత ఉంటాయో. అసలు ఆ ఎంపైర్లు ఎత్తలేక ఎంత కష్టపడి ఉంటారు అనేది. అండ్ ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది మీకు? ఎస్ఆర్‌హెచ్ ఆర్ఆర్ మీరు బాగా ఎంజాయ్ అయ్యారా? లేకపోతే ఈ రివ్యూ కూడా ఎట్లా అనిపించింది? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మరిన్ని మ్యాచెస్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మంచి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మంచి స్టోరీలు, మంచి స్టేటస్లు అవి కూడా పెడతా ఉంటాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మిస్టర్ పండు 1318 ఉంటుంది. దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. మంచి వీడియోస్ కూడా వస్తాయి. ఇక్కడ మిస్ అయినా మీరు ఇంత పెద్ద లాంగ్ వీడియో మిస్ అయితే దాంట్లో షార్ట్ వీడియో లాగా నేను కన్వర్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ మీ ఒపీనియన్ కింద పెట్టండి. అప్పుడే నేను ఇంకా మీ ముందుకు వచ్చి ఇంకా మంచి వీడియోలు తీస్తాను. అండ్ లైక్ అయితే మర్చిపోవద్దు. మీరు కొట్టే 10 లైకులు కూడా యూట్యూబ్ మనకి 100 మందికి పంపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై, దాని గురించి మాట్లాడుకున్నాం. దీని తర్వాతే ఇంకో వీడియో వస్తుంది, వెయిట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్, బాయ్.